ప్రభువు నీతో పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగేది. యేసు తల్లి అచ్చట ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడేది. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికాను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనేను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండేవి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పారు. అట్లే వారు వారిని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెము ముంచుకుని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయి విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసము ఇచ్చును, అందరూ మత్తిగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశారు. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము.